ఇప్పుడు ఈ వయసులో మీరు ఎంత అండి 60 71. 71 అండి 77 సంవత్సరాలు మీకు ఒక పెన్షన్ ఒక ₹1,00,000 పైన ఉంటుందండి. 1,50,000 అంత ఉండొచ్చు. మరి మీకు అంటే సంతోషం దాన్ని ఏమంటారంటే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే వినోద కార్యక్రమాలు ఏంటంటే రోజుకి ఏదో అంటే తింటాము పడుకుంటాము కరెక్టే. మీరు హ్యాపీగా మనసు హ్యాపీగా ఉండటానికి ఏంటి వినోద కార్యక్రమాలు ఏం చూస్తుంటారు? నేను బాబా గారు 18 పుస్తకాలు రాశాను. 18 పుస్తకాలు రాశారు. ఇప్పుడు మనం హారతుల బుక్ రాశానండి. అది వైవిధ్యంగా ఉంది. 1000 కాపీలు ఒకసారి ఒక నెలలో వెళ్ళిపోయినాయండి. 1000 కాపీలు. అది షిరిడీలో ఇనాగ్రేట్ చేసామండి. విజయదశమి సమాధానం అది గొప్ప అండి. దాన్ని ఎంఎస్కో వాళ్ళు కాదు, స్టెర్లింగ్ వాళ్ళు మీ ఇంగ్లీష్ లో ప్రింట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు అడగడం గొప్ప. స్టెర్లింగ్ అనేది పెద్ద సంస్థ కదా. ఇట్లాగా మా సిడి సంస్థ ఈవో గారికి ఫోన్ చేసి ఇది మీ హిందీలోకి మరాఠీలోకి తర్జుమా చేసుకుంటా ఇస్తాను అంటే అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనకి ఆనందం అవుతుంది. ఖాళీగా ఉండదు, ఏదో పుస్తకాలు చదవడం, ఏదో రాసుకోవడం. అవునండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉందనుకోండి సార్, స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. దానికి ఎక్కువ ఎకరాలు అంటే వాళ్ళు గార్డెన్ అది గ్రీనరీ దీనికి ఎక్కువ పొలాలు ఇచ్చేస్తారు అనుకుంటండి. అలాగా దాన్ని ఏం చేస్తారు? వైజాగ్ స్టీల్ అప్పుడు ఆ ఉద్యమంలో మేము పాల్గొన్నాండి. 69లో 67, 68 విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు. నేను 10th క్లాస్ చదువుతున్నా. నర్సీపట్నంలో ఉండేవాళ్ళు మా నాన్నగారు. అప్పుడు చాలా ఉద్యమం. అప్పుడు అమృతరావు గారిని అతను కూడా తర్వాత మినిస్టర్ అయ్యాడు అనుకోండి. అయితే యాక్చువల్ గా అప్పుడు ఇందిరాగాంధీ మొత్తం ప్లాంట్ మనకి రాకుండా 3 ముక్కలు చేసేసింది అండి. మనకోటి తిరుచిరాపల్లి అని మన మెడ్రాస్ చెన్నైకి ఇచ్చింది. ఓకే అండి. ఇంకోటి ఏమో మంగళూరు మెడ్రాస్ మన కర్ణాటక 3 ముక్కలు చేస్తున్నది. ఇదైనా మనం నిలబెట్టుకుంటున్నాం అంటే సరిగ్గా నిలబెట్టుకోలేము. ఏంటి సార్ డ్రాబ్యాక్స్ ఎలా రెక్టిఫై చేయగలమంటారు? దాన్ని రెక్టిఫై చేయొచ్చండి. ఇప్పుడు సేల్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, మొత్తం ఈజీగా రెక్టిఫై అవుతుంది. ఈజీగా రెక్టిఫై అవుతున్నాను. మరి ప్రత్యేకంగా మీ వినోద కార్యక్రమాలు ఏంటి సార్? మీరు ఏంటి హ్యాపీగా ఉండటానికి అంటే టీవీలో చూస్తుంటారా? సినిమాలు చూస్తుంటాను. సినిమాలు వస్తూ చూస్తూ ఉంటాను. మా మిస్తో అప్పుడప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటాను. మామూలు అప్పుడు పుస్తకాలు మీలాంటి ఇటువంటి కార్యక్రమాలకు రావడం, ఇవన్నీ పుస్తకం. ఇటువంటి కార్యక్రమం వచ్చినా కాసేపు నా మనసు మన సాయి టీవీ కూడా వెళ్ళేది. అవును. సో ఆ టైంలో నాకు ఒక విధమైన సంతోషం ఉంటుంది. సంతోషం అని కదా, ఒక విధమైన వైబ్రేషన్స్ వస్తుంటాయి. మిగతా అప్పుడు మామూలుగా ధ్యానం చేసుకుంటాను. ఇప్పుడు ఈ వయసులో మేడం గారు మీరు కోపంగా ఉంటారా? ఎలా మాట్లాడుకుంటుంటారని జనరల్ గా? అవన్నీ మామూలే, సర్దుకుపోతుంటాయి. ఇప్పుడు మీకు కూడా సలహాలు ఇస్తుంటారని ఇంకా అంటే మీరు ఒక ఎవరికి మీ మేడం గారు సలహాలు ఇస్తారండి? భారీగా సలహాలు ఇస్తుంటారు. షర్ట్ కూడా సలహా మేరకు వేసుకొచ్చింది. ఓకే అండి. ఆవిడ సలహాలు ఇస్తుంది, పాటిస్తాను. ఇప్పుడు మీ షర్ట్ దాని ఆవిడ చెప్పిన సలహా ఆవిడ వేసుకొని చాలా అంటే అందంగా కనబడతారు. నిజమే, ఆవిడ చెప్పింది కరెక్ట్ అండి. మీరు కూడా ఏమైనా చెప్తుంటారా? అలా చేయాలి కోపంగా చెప్తారా లేకపోతే ఎలా? మామూలుగా చెప్తాను. కోపం వచ్చిన సందర్భం మేడం గారి మీద ఎప్పుడన్నా? కోపం అంటే తక్కువ అండి, చాలా బాగా తక్కువ. ఆవిడ మన మీద కోపడటం కానీ ఆవిడ తక్కువ. మేడం గారు కోపడేవారు చాలా చాలా. అంటే ఎందువల్ల నాకు తెలిసినంత వరకు మీరు ఉద్యోగ బాధ్యతల మీద సంసారాన్ని పట్టి చూడడం కుదరదండి నాకు తెలిసినంత వరకు. పాపం ఆవిడ అప్పుడు కోపడేది కదా, ఇప్పుడు వయసు పెద్ద అయిపోయింది. అప్పుడు ఆవిడ పాపం మా ఇద్దరికి కూతుర్ని దగ్గర పెట్టుకొని చదివించుకొని చేసేది. నేను సంసారం పట్టించుకునేవాడిగా చెప్తున్నాను. ఉద్యోగ బాధ్యత మహాతల్లి ఆవిడే అన్ని పిల్లలు పెంచి పోషించి అన్ని చక్కగా తీసుకొచ్చింది. ఇంకా వయసు అయిపోతుంది కదండి, అసహనం పెరుగుతూ ఉంటది. అంటే ఏంటి ఏ విధంగా ఊరికి తెలుసుకుందాం అంటే చెప్పిన పని వెంటనే చేయకపోతే కోపం వస్తుంటది. వెంటనే చేయాలి, లేచి స్నానం చేయమని అన్నారు అనుకోండి, వెళ్ళకపోతే కోపం. పూజ చేస్తే అంతసేపు ఎందుకు కూర్చుంటారంట, అంటే అట్లా చిన్న చిన్న విషయాలకి. పూజ అంతసేపు ఎందుకు, అరగంట చాలు కదా అలా అంటే. భార్య గారికి ఏంటంటే భర్తగా చూస్తున్నారు కానీ మీరు ఐఏఎస్ రిటైర్డ్ పెద్ద ఆఫీసరు అలాంటివి ఉండవు. సామెత ఉంది, తల్లి ఏదంటే నువ్వు ఊరవాడికి కలెక్టర్ కానీ నాకు కొడుకువే కదా అని. అట్లా ఊరందరికి రాజే కానీ తల్లికి మాత్రం కొడుకే. అలాగే భార్య కూడా అంతే, ఊరందరికి కలెక్టర్ గారే కానీ మీరు నాకు భర్త అని చెప్పేసి. ఇంకా అంటే ఆ సలహాలు మీరు ఇప్పుడు మేడం గారు చెప్పింది ఏంటంటే ఒకసారి పాజిటివ్ ఆలోచిస్తే కరెక్ట్ గానే ఉంటదండి. ఎందుకు అంతసేపు పూజ చేస్తున్నారు, ఈ షర్ట్ వేసుకోండి బాగుంటది, ఇవన్నీ కరెక్టే. అది వినేవాళ్ళు చక్కగా పాజిటివ్ తీసుకుంటారు.
నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఇక వాళ్ళు చెప్పరు వాళ్ళు. ఇట్లా ఉంటూ ఉంటాయండి. అవునండి. మీ ఇప్పుడు స్నేహితులతో ఎలా ఉంటారు? స్నేహితులతో మాట్లాడుతుంటారండి? మాట్లాడుతాం మా స్నేహితులు నర్సీపట్నం కానీ మీ జూనియర్స్? వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. మాది వాట్సాప్ గ్రూప్ ఉంది ఆఫీస్ లో, అది ఒకటి. తర్వాత పాత స్నేహితులు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. పాత చిన్నప్పుడు స్నేహితులు, బాల్యమిత్రులు. వాడు కోపం వచ్చేది ఫోన్ ఎక్కువసేపు మాట్లాడొద్దు అంటుంది అది. ఓ మేడం గారు ఎక్కువ అది. అంటే తప్ప మీకు ఆనందం కలిగిస్తుంది ఆవిడమో వద్దన్నా అండి? ఎందువల్ల అది అంతసేపు ఎందుకని? అంటే అంతసేపు ఎందుకంటే ఏంటంటే అంటే ఆరోగ్య చెవి దెబ్బతింటుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయండి. భారీగా తన భర్తని కాపాడుకోవాలి ఆరోగ్యం అది మాట. అది వాళ్ళ ఉద్దేశం, అది మన ఉద్దేశం వేరు. ఇంకా అక్కడికి సర్దుకోవాలి మనం. ఫారిన్ ట్రిప్స్ అని వెళ్ళారు సార్ అన్న? 18 దేశాలు తీసుకెళ్ళానండి. 18 దేశాలు? 18 దేశాలు తీసుకెళ్ళాను. సో చెప్పండి సార్, ఏమేమి దేశాలు చూసారా? యూరోప్ లో మొత్తం 10 కంట్రీస్. అమెరికా వెళ్ళానండి, మలేషియా, సింగపూర్, బ్యాంకాక్ వెళ్ళానండి, శ్రీలంక వెళ్ళాను, నేపాల్ వెళ్ళాను, చైనా తీసుకెళ్ళాను, మానసరోవర్ వెళ్ళాను. అలా మొత్తం 18 కంట్రీలు తిప్పాను. ఏమైనా గొప్పతనం ఉందా సార్? అంటే అక్కడ విదేశాల్లో చూడాల్సిన గొప్పతనం ఏమైనా ఉందా మీకు? ఏమైనా ఆనందం అనిపించింది. శ్రీలంక ఆనందం, సింపుల్ లివింగ్ అండి. వాళ్ళు ఇంత డెవలప్మెంట్ మన కంట్రీలో లేని నిజాయితీ వాళ్ళ ఉంది. రోడ్డు మీద ఉమ్మేయరు, యూరిన్ పాస్ చేయరు, చాలా నిబద్ధత ఉంటారు వాళ్ళు. అంటే సింగపూరా లేదా శ్రీలంక అండి? నేను శ్రీలంక గురించి చెప్తాను. సింగపూర్ వేరు, పెద్ద డెవలప్డ్. ఇది బీద దేశం కదండి. బీద దేశంలో కూడా అంత నిజాయితీ ఉందండి. నేను సింగపూర్ మనం కంపేర్ చేసుకోవడం, అదే హైలీ డెవలప్డ్. అది అన్ని దేశాలు 18 దేశాల వరకు చూశారు. 18, ఇంకా 2 దేశాలు బాలి తీసుకెళ్దాం అనుకున్నాను. కంబోడియాలో వరల్డ్ పెద్ద అయితే ఎప్పుడైతే ఆవిడకి ఆపరేషన్ అయింది కదా, మూమెంట్ అటు రాడ్లు వేసామండి. ఓకే, 2 నెలలు బెడ్ రిడన్ అయిపోయింది. సో మూమెంట్ తగ్గింది అనమాట. అంటే పడిపోయారన్నా? బయట మెట్ల మీద నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఆ రోజు విజయసం గుడి మేనేజర్ తో మాట్లాడుతున్నాను, గుడి చైర్మన్ అనుకో, భోజనాలు తగ్గించబోయా అది ఇది జనవరి అన్నమాట. ఈ పాపం కిందకెళ్ళి వాళ్ళు మంచినీళ్ళు ఇప్పుడు కిందకి వెళ్ళేటికి జారిపోయిందండి వర్షాలు. కాలు ఇలా తిరిగిపోయిందండి మొత్తం. తిరిగిపోతే అటు ఇటు రాడ్లు వేసారు. 2 నెలలు ఒక 20-30 కుట్లు వేసారండి. సో అప్పటి నుంచి మూవ్మెంట్ చిన్నది అయిపోయింది. అడుగు తీసి అడుగు వేయడం కష్టం, స్లోగా. కూడా లాస్ట్ ఇయర్ కూడా భూటాన్ తీసుకెళ్ళాను. భూటాన్ అయిన చిన్న చిన్న కంట్రీస్. భూటాన్ ఒకటి మంచి కంట్రీ, అది బీద దేశమైనా నిజం. అక్కడ సిగ్నల్స్ ఉండవండి, ఎవరికాడ ఆగి వెళ్తా ఉంటారు. సో చెప్తున్నాను, ఆ గొప్పతనం ఏంటంటే వాళ్ళ నేటివ్ డ్రెస్ వేసుకుంటారు. అక్కడ మందు నిషిద్ధం, మాంసాహారం నిషిద్ధం. అయితే మన గురించిన వాళ్ళు పక్కన బోర్డర్ వెస్ట్ బెంగాల్ నుంచి చికెన్, మటన్ అన్ని తీసుకొస్తారు, ఫిష్ కూడా. అట్లా ఆ దేశం మాత్రం నీతికి నిజాయితీగా ఉంటారు. అంటే చిన్న దేశాలు చెప్తున్నాను. ఇంకా 2 దేశాలు చూడాలనుకుంటున్నాను. అనుకున్నాం, అవతలండి. ఇంకా కష్టం అంటారా? బాలి బుక్ చేసింది క్యాన్సిల్ చేసుకున్నాం. బాలి ఇంకోటి ఏంటి సార్? కంబోడియా పెద్ద దేవాలయం ఉంది కదా. కంబోడియా అంటే మనకి థాయిలాండ్ బార్డర్. ఇప్పుడు అక్కడ కదా యుద్ధం జరుగుతుంది. థాయిలాండ్ చూసారు సార్? వెళ్ళాం, బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్ ఏంటి సార్ అక్కడ విశేషాలు ఏంటి? బ్యాంకాక్ వెళ్ళాం కానీ మాలాటి అంటే ఇలా కుర్రోళ్ళకి కానీ మాలాటలకు వేస్ట్ అనమాట. కుర్రోళ్ళకైతే వాళ్ళ మసాజ్ చేయించుకోవడం అన్ని కూడా. నైట్ లైఫ్ అనేది ఉందంటారు, రాత్రులు తిరుగుతుంటారట అండి. నైట్ స్ట్రీట్ మీరు వెళ్ళుంటారు. ఇది షాపింగ్ చేసుకున్నాం, పట్టాయి వెళ్ళాం. అక్కడ కోరల ఏరియా చూపించారు. మరి చుట్టూ మళ్ళీ మలేషియా వచ్చేసాను. అది జెట్టింగ్ హైలాండ్స్ అని చూసాం. అవునండి. అంటే ఆధ్యాత్మికంగా అక్కడ కూడా కొన్ని ఆధ్యాత్మిక ప్లేస్ మంచిదండి. అది బ్యాంకాక్ లో చెప్పాల్సింది అంటే బుద్ధిస్ట్ కంట్రీ అండి. బుద్ధిస్ట్ చూడాల్సిన ప్లేస్లే. అక్కడక్కడ వీధి మూలలో బుద్ధుడి ఇది ఉంటుంది. అక్కడ చెరుగ్గళ్ళు, కూల్ డ్రింక్ లో పెడతారు. వినాయకుడు బాగా పూజిస్తారు అక్కడ. అక్కడ కూడా కూల్ డ్రింక్ పెడతారు. అంటే చెప్తున్నాను, ఈ పక్క పెడితే ఆధ్యాత్మం కూడా బాగా ఎలివేటెడ్ ప్లేస్. దేవుడికి కూల్ డ్రింక్ పెడుతున్నారు. కూల్ డ్రింక్ పెడతారు. కూల్ డ్రింక్ ఇది ప్రసాదం, అది ప్రసాదం. అది చెరుగ్గళ్ళు అట్లా పెడతా ఉంటారు. అంటే దేవుడికి నైవేద్యంలో కూల్ డ్రింక్లు, వాళ్ళు తినే పదార్థాలు పెడుతుంటారు. ఇదేంటి OSVD ప్రసాద్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.